ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎన్నో సంవత్సరాల ముందు, అంటే ఎన్నో సంవత్సరాలు అంటే ఎక్కువ కాదు, సో మనకు ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ 12 ఇయర్స్ ముందు అయితే ఇచ్చినటువంటి ఈ ఐటమ్, ఈ వస్తువు ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రేషన్ కార్డుదారులకు ఇవైతే ఇవ్వబోతున్నారు. అయితే ఆ వస్తువు ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అయితే తప్పనిసరిగా ఒక రేషన్ కార్డుకు ఎంత ఇస్తారు ఏంటనేది మీకు క్లారిటీగా నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఆ నోటిఫికేషను మీకు ఇక్కడ స్క్రీన్ పైన స్టిక్ చేసి మీకు క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకసారి చూసుకున్నట్లయితే రేషన్ షాపుల్లో మళ్ళీ కిరోసిన్ అయితే వేయబోతున్నారు. కిరోసిన్ అనేది మనం ఈ మాట విని చాలా సంవత్సరాలు అయింది. అయితే కిరోసిన్ మనకు ముందు ప్రభుత్వం అంటే మనకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వేశారో లేదో తెలియదు, కానీ సో ముందైతే వేస్తూ ఉండేవారు మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు. అయితే ఇప్పుడు ఈ కిరోసిన్ అనేది మళ్ళీ వేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే డిసైడ్ అయితే చేశారు. ఇక్కడ నోటిఫికేషన్లో మీరు చూసుకున్నట్లయితే రేపటి నుండి పంపిణీ ఆరంభం మంత్రి గారు నాదెళ్ల మనోహర్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే మనకు ఈ కిరోసిన్ ఎందుకు వేస్తున్నారంటే ఇప్పుడు రీసెంట్గా మనకు గ్యాస్ కొరత అనేది ఏర్పడింది కాబట్టి, సో ఈ గ్యాస్ కొరత అలాగే మనకు ఈ ఖతార్లో ఏంటంటే ఈ ఇరాన్ వచ్చేసి అక్కడ ఏంటంటే కాల్చివేయడం అయితే జరిగింది. సో వాటిపైన అయితే సో గ్యాస్ ఎక్కడైతే ఏర్పడుతుందో ఉత్పత్తి అవుతుందో సో అక్కడైతే బాంబులు అయితే వేయడం అయితే జరిగింది. సో దీని కారణంగా గ్యాస్ కొరత అనేది ఏర్పడింది. సో దీని కారణంగా ఏంటంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం సో కిరోసిన్ అయితే రాష్ట్రాలకు పంపిణీ అయితే చేయండి అని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలో మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఈ 21న రావాల్సినటువంటి గ్యాస్ నౌక 26వ తేదీన చేరుకున్నట్టు కేంద్రం సమాచారం అయితే ఇవ్వడంతో మనకేంటంటే 2800 మీటర్లు కిరోసిన్ను వచ్చే సోమవారం నుండి రేషన్ ద్వారా గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో లీటర్ చొప్పున పంపిణీ అయితే చేస్తున్నట్లు, గ్యాస్తో సంబంధం లేకుండా పిల్లలకు పోషకాహార లోపం లేకుండా చూస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం హామీ అయితే ఇచ్చారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే మళ్ళీ కిరోసిన్ అయితే వేయబోతున్నారు. సో రేషన్ కార్డుదారులకు మనకేంటంటే ఒక్కొక్క రేషన్ కార్డుకి సంబంధించి మనకు లీటర్ చొప్పున అయితే పంపిణీ అయితే చేస్తారని చెప్పేసి ఈ నోటిఫికేషన్లో క్లారిటీగా అయితే ఇచ్చారండి. సో రేషన్ కార్డుదారులు తప్పనిసరిగా ఇదైతే మీరు తీసుకొని వచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే మనకు పెన్షన్దారులు కూడా రేషన్ కార్డు అనేది ఉంటుంది కాబట్టి యాజ్ యూజువల్గా పెన్షన్దారులు కూడా ఈ అవకాశం అయితే ఉంది. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.